మనిషి ఎవరు? సైకిల్ ఎత్తుకో. ఎక్కడికి వెళ్ళిపోయావు అంజలి? అందరూ పెళ్లి కూతురు ఎక్కడా ఎక్కడా అని అడుగుతున్నారు. పాప అర్జున్ నీకోసం వెతుకుతూనే ఉన్నాడు. ఏమైంది అంజలి అలా చూస్తున్నావు? అసలు ఆ అంజలి కాళ్ళు వెనక్కి తిప్పేలా నడవగలిగింది. ఎంత ప్రయత్నించినా రావట్లేదే. మళ్ళీ ప్రయత్నిస్తాను. కాంతం, ఏంటండి ఈ మధ్య ఒలింపిక్స్ లో నీలాంటి వాళ్ళ కోసం కొత్తగా జిమ్నాస్టిక్ పోటీలు ఏమైనా పెడుతున్నారా? ఇప్పుడు ఎందుకు అనుమానం వచ్చింది మీకు? జాగ్రత్త, నువ్వు పడుతున్నాక చాటు చూసి నాకు డౌట్ వచ్చింది. ఇదిగో ఇదిగో ఆ నడక చూడలేక చచ్చిపోతున్నాను. ఏమండి నాకు చిన్న డౌట్ వచ్చింది, చెప్తారా? అవును, మరి నువ్వేమో ఇండియా ప్రధానివి, నేనేమో అమెరికా అధ్యక్షుడిని. నీ సందేహాలు తీర్చడానికి నేనేమైనా సమావేశాలు ఏర్పాటు చేయాలా? అబ్బా, చెప్తారా లేదా? ఏంటో అడిగితేనే కదా చెప్పగలనో లేదో తెలిసేది. మనిషి తన పాదాల్ని ఇలా వెనక్కి తిప్పి నడవగలడా? అలా చూస్తారేంటండి, చెప్పండి. చిరాకు తెప్పించే ప్రశ్నలు అడిగితే చిరాకు కాకుండా చీఫ్ మినిస్టర్ వస్తాడా? ముందు మీ సెటైర్ లాపి నేను అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. ప్రపంచంలో ఏ మనిషి అయినా పాదాలని వెనక్కి పెట్టి నడవలేడు. అలా నడిచాడు అనంటే వాడు మనిషే కాదు. మనిషి కాదా? మరి ఇంకేంటి? ఇంకా అర్థం కాలేదా? దయ్యం అని అర్థం. దయ్యం అంటే ఏదో కొత్తగా చూసినట్టు అలా షాక్ అయ్యావేమిటే? ఆల్రెడీ మన ఇంట్లో ఒకటి రెంటుకుంటోంది, ఇంకోటి సమాధిలో రెస్ట్ తీసుకుంటోంది. అప్పుడే మర్చిపోయావా?
ఏమండి అలా అయితే మన కోడలు కూడా దైవే. ఏం మాట్లాడుతున్నావే? శుభవాని వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే కోడల్ని దయ్యం అంటావేమిటే? అబ్బా నేను చెప్పేది నిజమండి. అంజలి ఇదిగో ఇదిగో ఇలా కాళ్ళు వెనక్కబెట్టి నడవడం నేను చూశానండి. అది కన్ఫర్మ్ చేసుకుందామని అంజలి వెనకాలే పాక్కుంటూ వెళ్తుంటే మీరు అడ్డుపడ్డారు. నీ మొహమ్మంట, నీకు పెళ్ళంటే ఇష్టం లేదో తెలుసు. ఆ పెళ్లి ఆపడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకే. నువ్వెన్ని చెప్పినా ఎన్ని డ్రామాలాడినా అర్జున్ మాత్రం ఈ పెళ్లి ఆపడు. అయ్యో నేను చెప్పేది నిజమండి. మన కోడలు చంపేస్తాను. ఇంకొకసారి కోడల్ని దయ్యం అని అన్నావంటే. రేపు మెహందీ ఫంక్షన్ ఉంది, నాకు చాలా పనులున్నాయి. నన్ను విసిగించకుండా వెళ్ళి పడుకో. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. అది దెయ్యమని, అందుకే దాని కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయని ఈ ఇంట్లో వాళ్ళందరికీ నిరూపిస్తా. ఇందాక సంగీత్ ఫంక్షన్ జరిగేటప్పుడు నువ్వు మధ్యలోనే వెళ్ళిపోయావు. ఎక్కడికెళ్ళావు? నేనెక్కడికి వెళ్ళాను? ఫంక్షన్లోనే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళలేదా? లేదు. నిజంగా వెళ్ళలేదా? నిజంగానే వెళ్ళలేదు గీత. అయినా ఎందుకలా అడుగుతున్నావు? నువ్వెక్కడికి వెళ్ళకపోతే మీ వదిన దగ్గరికి ఎలా వెళ్ళావు? దాంతో అంతసేపు ఎలా మాట్లాడగలిగావు? అదే నార్మల్గానే కలిశాను. లేదు, ఆ హేమ నార్మల్గా మాట్లాడలేదు, భయపడుతూ మాట్లాడింది. నీతో ఏదో చెప్పింది కూడా. ఏం చెప్పింది? దానికి నా మీద అనుమానం వచ్చింది. ఆ విషయం చెప్పడానికే నీ దగ్గరకొచ్చింది. అవునా కాదా? చచ్చా, తనకి నీ గురించి ఏం తెలీదు. నిజం చెప్పు అర్జున్. అబద్ధం చెప్తే నా కోపం ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. నా గురించి నిజం తెలిసిన వాళ్ళు గాని, మన పెళ్లికి అడ్డుపడేవాళ్ళు గాని బ్రతికుండడానికి వీల్లేదు. నీ గురించి తెలిసి కూడా నేనెందుకు అబద్ధం చెప్తాను గీత? నిజంగానే వదినకి ఏం తెలీదు. ఈ ఇంట్లో దెయ్యం ఉందని అందరూ అంటున్నారు. ఆ విషయం నీకు తెలుసు. నిన్న చీకట్లో దేన్నో చూసి దెయ్యం అనుకొని భయపడింది. నేను సర్ది చెప్పాను అంతే. ఒకవేళ నీ విషయం తెలుసుంటే మళ్ళీ నీతో అంత ధైర్యంగా ఎలా తిరుగుతుంది? నా మీద నీకు ప్రేమ ఉందని, నన్నేం చేయవని తెలిసినా నేనే ఇంత భయపడుతున్నాను. అలాంటిది మా వదిన అంత ధైర్యంగా ఎలా ఉంటుంది? ఈసారికి నీ మాట విని దాన్ని వదిలేస్తున్నాను అర్జున్. అలాంటి అనుమానాలు ఏమైనా ఉంటే మానుకోమని చెప్పు. అలాంటిది ఏం లేదు. అలాంటిది ఏమనుంటే వాళ్ళకి నేను చెప్తాను కదా. సరే చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళి సిరి రూమ్లో పడుకుంటాను. ఎందుకు? మన రూమ్ కూడా బాగానే ఉంటుందిగా. అది కాదు గీత, ఇంకా నేను బ్రతికుండేదే 2 రోజులు. కనీసం ఈ కొద్ది టైం అయినా నా కూతురుతో గడపనివ్వు ప్లీజ్. నువ్వు చెప్పింది కూడా నిజమే. సరే వెళ్ళు. ఆగు. ఏంటి గీత? నువ్వు అడగగానే నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? కూతురు దగ్గరుంటే ఈ పెళ్లి ఆపాలని నువ్వు చేసే పిచ్చి పిచ్చి ప్రయత్నాలు
మానుకుంటావని. అర్థమైందా? అలా నేనెందుకు చేస్తాను గీత? మరీ నన్నంత అమాయకురాలుగా చూడకర్జున్. నేను అంజలిని కాదు, గీతని. నీకు అవకాశం దొరికితే నన్ను అంతం చేసి నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తావని నాకు బాగా తెలుసు. చెప్పాగా, నువ్వేం చేసినా సరే నాకు తెలిసిపోతుంది. వెళ్ళు, వెళ్ళి నీ కూతురు మీద ప్రేమ కురిపించు. వెళ్ళు. సరే. అంజలి ఒక్కతే ఉంది. అర్జున్ సిరి బెడ్రూమ్ లో పడుకొని ఉంటాడు. నా పని ఈజీ అయిపోతుంది. నన్ను భయపెట్టి నువ్వు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నావే. నేను పాతకాంతానయ్యుంటే ఈ మళ్ళీ పెళ్ళి అనే పథకాన్ని కనిపెట్టినందుకు గొంతు పిసికి నీ చేతులు విరిచి నీ కాళ్ళను కోడి కాళ్ళులాగా అవును, కాళ్ళంటే గుర్తుకొచ్చింది. నేను దీన్ని కాళ్ళు చూడ్డానికి కదా వచ్చింది. అమ్మో, ఆ విషయం మర్చిపోయాను. అమ్మయ్యా, అంజలి బాగా నిద్రపోతుంది. నా పని సులువైపోతుంది. కాళ్ళు స్ట్రైట్ గా ఉన్నాయా, వంకరగా ఉన్నాయా? నీ కాళ్ళ కిందే పెట్టావే, ఇంత కట్టుకుని. ఇలా కాదే.
ఏం వెతుకుతున్నారు అత్తయ్యా? మిమ్మల్ని అత్తయ్యా, ఏం వెతుకుతున్నారు? ఏమండి? దెయ్యం 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 అండి, దెయ్యం. ఏమండి ఏమండి దెయ్యం అండి, దెయ్యం. ఏమైంది నీకు? ఇందాక నడవడం ప్రాక్టీస్ చేసు, ఇప్పుడే పరిగెత్తడం ప్రాక్టీస్ చేస్తున్నావా? ఏమండి, ఇందాక అంజలికి కాళ్ళు వెనక్కుని ఏం చెప్పా కదా? అవును. కాళ్ళు వెనక్కుంటాం కాదండి, అసలు కాళ్ళే లేవు. ఏంటి, అసలు కాళ్లే లేవా? మరింతకాలం కోడల పిల్ల ఎలా నడుస్తోందే? గాల్లో ఎగురుతూ నడుస్తోందే? ఎగురుకుంటొచ్చిందో గెంతుకుంటొచ్చిందో నాకు తెలియదు, కానీ మన కోడలకు మాత్రం కాళ్ళు లేవండి. రెండు వైపులా తలలే ఉన్నాయి. నిజమండి. ఇందాకేమో కాళ్ళు వెనక్కి తిరుగున్నాయని అన్నావు, ఇప్పుడేమో కాళ్ళు లేవు, రెండు వైపులా తల్లున్నాయని అంటున్నావు. మన అబ్బాయికి రెండోసారి పెళ్లి అనగానే నీకు పిచ్చి పట్టినట్టుంది. లేకపోతే రెండు వైపులా తల్లుండడం ఏమిటే? అయ్యో బుస్, పావండి, పావు. అది పావు జాతికి చెందింది. అయ్యో, నా కొడుకుని ఒక పావు జాతికి చెందిన దానికి ఇచ్చి పెళ్లి చేశాను. కాంతం, ఈ అర్ధరాత్రి పూట నీతో వాదించే ఓపిక నాకు లేదు, కానీ పొద్దునే మాట్లాడుకుందాం. వెళ్ళి పడుకుందాం పదా. అమ్మో, దాన్ని అలా చూశాక నాకు నిద్ర పడుతుందా? ఊపిరాడక చచ్చిపోను. నేను వెళ్ళి అలా గార్డెన్లో కూర్చుంటాను, మీరు వెళ్ళి పడుకోండి. నేను చెప్పిన మాట ఎప్పుడు విన్నావు? వెళ్ళి చావు, నేను వెళ్ళి పడుకుంటాను. అమ్మో 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 అమ్మో, కాళ్ళు వెనక్కి తిప్పి నడవడం ఏంటో, రెండు వైపులా తలలుంటమేంటో, నా కళ్ళతో నేను చూసిందని నమ్మలేకపోతున్నాను. ఈ ఇంట్లో వాళ్ళు ఇంకేం నమ్ముతారు? అమ్మగారు, ఒసే సాకి, నువ్వేనా? జైలు నుంచి ఎప్పుడు వచ్చావు? చాలా రోజులైందమ్మా. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఇంటి చుట్టే తిరుగుతున్నాను. ఏంటి అది? అమ్మా, ఈ ఇంట్లో దయ్యం ఉందమ్మా. ఆ విషయం నాకు తెలిసే, కానీ నేను చెప్తుంటే వీళ్ళెవరు నమ్మట్లేదు. అంటే ఆ దయ్యం ఎవరిలో ఉందో కూడా తెలుసా? ఏంటే, నీకు తెలుసా? అంజలమ్మ గారిలోనే ఆ దయ్యం ఉందమ్మా. అందుకే నేరుగా ఇంటికి రావడానికి భయపడి దాక్కుని తిరుగుతున్నాను. అవునా? ఇంకా నీకేం తెలుసో చెప్పు. ఒకటి కాదమ్మా, ఈ ఇంట్లో జరిగిన అన్నింటికి అంజలమ్మ గారిలో ఉన్న దయ్యమే కారణమమ్మా. పోతురాజు భార్యని, ఆ డాక్టర్ని చంపింది కూడా ఆ దయ్యమేనమ్మా. నీకు చాలా విషయాలు తెలుసు సాకి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ ప్రాణాలకి ప్రమాదమమ్మా. వాళ్ళందరి ప్రాణాల గురించి బాగానే ఆలోచించావు, మరి నీ ప్రాణాల గురించి? అమ్మగారు, మీరనేది అర్థం కాలేదా? ఇన్ని విషయాలు తెలిసిన నిన్ను, నీ ప్రాణాన్ని నేనెలా వదిలేస్తానే? సింహం ముందుకి జింక వచ్చి ఎన్ని నీతులు చెప్పినా దానికేం వినిపించదు. ఎందుకో తెలుసా? నీతుల కంటే సింహానికి జింక రుచి ఎక్కువ కాబట్టి, అందుకే చంపేస్తుంది. ఇంతకు ముందే చెప్పాను కదే, నా నిజం బయటకొస్తే
నీ ప్రాణం బయటికి పోతుందని ఒసే కాంతం, ఇంత భారీ శరీరంలో ఎలా ఉండగలుగుతున్నావే? నాకు 5 నిమిషాలు ఉండడానికి కష్టంగా ఉంది.